దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువు యొక్క నామం పేరిట హృదయపూర్వకమైనటువంటి నిండు మనసుతో వందనాలు తెలియచేస్తూ దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. ఈరోజు సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఈరోజు మనం నమ్మినటువంటి యేసయ్య తను నమ్మిన వారిని ఎన్నడూ విడనాడే దేవుడు కాదు. ఆయన తనకు జనముగా చేసుకునటానికే మనల్ని నియమించుకున్నాడు. ఆయన మన మీద ఇష్టము కలిగిన దేవుడిగా ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము ఆయన తన జనులను ఎన్నడూ విడనాడను అనే వాక్యం సెలవిస్తుంది. అంటే ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు అందరితో ఉన్నా లేదా ఒక్కడివే ఉన్నా, ఒంటరి వాడివైనా ఒక్కదానివైనా, దేవుడు నిన్ను విడనాడడు. ఎందుకంటే నీవు ఆయన సొత్తు, నీవు ఆయన బిడ్డవి, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి కనుక ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఒకవేళ నిన్ను ఈ లోకంలో నీ కుటుంబం నిన్ను విడిచిపెట్టవచ్చేమో, కానీ కొన్ని పరిస్థితులను బట్టి లేదా నీ స్వజనులే నిన్ను దూరంగా పెట్టవచ్చు కొన్ని పరిస్థితులను బట్టి, లేదా నువ్వు నమ్ముకున్న నీ స్నేహితులే నిన్ను మోసం చేయవచ్చు, నీకు దూరమై ఈరోజు నిన్ను అన్యాయం చేసి నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. ఈరోజు నువ్వు అన్ని విధాలుగా అన్ని పరిస్థితుల్లో ఒంటరి అయిపోయి ఒంటరి వాడిగా ఏ సహాయము లేక ఎవ్వరి తోడు లేక ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడనాడను, నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనలో మన జీవితంలో కొన్ని పరిస్థితులు, అనేక పరిస్థితులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. అనేక మనుషులు మనల్ని విడిచిపెట్టి దూరం అయిపోతూ ఉంటారు. నమ్ముకున్న వారే, ఆశ పెట్టుకున్నవారే, ఆలోచనలు కలిగి ఉన్నవారే మనలందరినీ కూడా దూరం చేసి దూరం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు ఎన్నడూ విడనాడడు, అస్సలు విడిచిపెట్టడు. ఎందుకంటే మనం ఆయన జనులని ఆయన అనుకున్నప్పుడు, ఆయన మన మీద ఇష్టం కలిగినప్పుడు ఎప్పటికీ ఎన్నటికీ ఆయన నిన్ను విడనాడడు, నిన్ను విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకో, నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా, నీ తోబుట్టులు విడిచినా, నీ రక్త సంబంధికులు విడిచిపెట్టినా, నిన్ను పుట్టించిన యేసయ్య మాత్రం నిన్నెప్పుడు విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకో. అందుకు నువ్వు ఎప్పుడు కూడా నన్ను నాకు ఎవరూ లేరని కానీ, నేను ఒంటరి వాడినని కానీ, నేను ఒంటరి దాన్నని కానీ నువ్వు ఎప్పుడు కృంగిపోవద్దు, నిరుత్సాహపడొద్దు, నిస్పృహలు అంతకంటే వెళ్ళొద్దు. నీకు ఎవరున్నా లేకపోయినా దేవుడు సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, నీ కొరకు ఏదైనా చేయగలిగిన దేవుడు, నీ కోసం సమస్తము చేసి నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈరోజు కూడా నిన్ను ఆయన విడిచిపెట్టలేదు. కానీ నీవే ఎవరు లేరేమని భ్రమతో ఉన్నావు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను విడిచిపెట్టలేడు, విడనాడడు. నిన్ను ఎన్నడూ కూడా ఆయన కనిపెట్టుకుని నిన్ను కాపాడడానికి, రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక నిన్ను విడువని ఎడబాయని ఆ దేవాతి దేవుని వైపు తిరిగి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన నమ్మిక విశ్వాసం ఉంచి నువ్వు ఆయనలో జీవిస్తే నీకు నిత్యం ఆయనే తోడు నెడుగుండి నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు సమస్తము సమకూరుస్తాడు. అట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా జీవితాల్లో తండ్రి ఎవరు విడిచినా, విడనాడినా నువ్వు ఎన్నడూ నిన్ను విడనాడను అని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే ప్రభు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ బిడ్డలందరితో నువ్వు మాట్లాడి, నేను నిన్ను విడువని దేవుడను, విడనాడును అని చెప్పిన రీతిగా ప్రతి బిడ్డను కూడా నీవే బలపరిచి, ధైర్యపరిచి వారి జీవితాలు ముందుకు నడిపించి జయ జీవితాలు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.